regulator okays power purchase from SECI in financial year 26. ఏమి రాశారంటే అమరావతి ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ APERC APERC has approved the purchase of over 4,000 million units of power from Solar Energy Corporation of India during the next fiscal after the state DISCOMs have approached the regulator seeking its nod. సో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ దగ్గరికి డిస్కమ్లు అందరూ వెళ్ళి నాయనా మనకు విద్యుత్ కావాలి ఏదోటి తేల్చు నువ్వు తలకాయ ఊపు సెకి దగ్గరికి పోయి మేము తెచ్చుకుంటాం గ్రీన్ ఎనర్జీని అని చెప్పారు. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ APERC ఏమనిందంటే సరే నాయన ఈసారి 4,000 million units కొనుక్కుందాంలే ఈసారి అని చెప్పేసి వాళ్ళు తల ఊపారంట. ద సెకి పవర్ సేల్ అగ్రిమెంట్ విత్ ఆంధ్ర డిస్కమ్స్ బికేమ్ కాంట్రవర్షియల్ after Adani Group Chairman Gautam Adani was charged by the US Department of Justice over his role in a years-long scheme to allegedly pay USD 250 million bribe to Indian officials, including from AP, in exchange for favorable solar power contracts of 7,000 million watts in 2021 when YSRCP was in power, an allegation refuted by the Indian conglomerate and also the AP opposition party separately. So Indian conglomerate and AP opposition, they refuted the allegation. So వాళ్ళు ఏం చేశారు, ఇది అలిగేషన్ మాత్రమే, ఇది నిజం లేదని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది, గౌతమ్ అదానీ చెప్పింది. ఆ ఒప్పందం వల్ల అదేదో ఇంట్రెస్ట్ రేట్ ఛార్జెస్ అవన్నీ కూడా లేకోకుండా 25 ఏళ్లలో మనం ఆ రేటుతో పవర్ కొంటే మన రాష్ట్రానికి వచ్చే మిగులు అంటే ఎంత మిగులుతుంది రాష్ట్రానికి అంటే 1,20,000 కోట్లు. ఇప్పుడు వాళ్ళు అదే రేటుతో సెకీ దగ్గరికి పోయి డిస్కమ్స్ మన APERCని రిక్వెస్ట్ చేస్తే APERC వాళ్ళు తల ఊపితే అదే రేటుతో ఇప్పుడు అదే సెకీ దగ్గరికి పోయి మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 million units ఆఫ్ పవర్ని కొనుగోలు చేస్తోంది. మరి ఇప్పుడు కొనుగోలు చేస్తే చంద్రబాబు మోసం చేసినట్లా, చంద్రబాబు దగా చేసినట్లా, చంద్రబాబు కుట్ర చేసినట్లా మనం అనొచ్చా? సిగ్గుండాలా? మనుషులై జన్మెత్తినందుకు సిగ్గుండాలా? బోడిగుండికి మోకాలికి ముడేసి ప్రతి దాంట్లో వేలు పెట్టి తగదునమ్మా అంటూ చెప్పడము అబాస్ పాల్గొనడం. వాళ్ళకైనా సిగ్గు లేదండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఇదే చెప్పండి. పచ్చ మీడియాకు పచ్చ కుక్కలకి వాళ్ళు ఒక సమస్యను పెద్దది చేయడమే తప్పితే సమస్యకు పరిష్కారం ఏంది, ఆ సమస్య వల్ల ప్రజలకు ఇబ్బంది ఉందా, ఆ సమస్యను మనం పరిష్కరించకపోతే ప్రజలకు ఏమైనా జరుగుతుందా, ఇటువంటి ఆలోచన చేయరు. సమస్య అనేది పెద్దగా చూపించడం, 4 రోజులు ఒక్కొక్క ఛానల్లో 20-25 డిబేట్లు పెట్టడం, తర్వాత ఆపేయడం. ఆ తర్వాత అది ఏమైంది ఏం తెలీదు. విజయసాయిరెడ్డి శాంతి ఇష్యూ తీసుకోండి, 3 రోజులు నిద్రాహారాలు మాని డ్యూటీ చేసినారు. తర్వాత శాంతి మొగుడికి న్యాయం జరిగిందా, లేకపోతే శాంతి తన ఏమంటారు నిజాయితీని ప్రూవ్ చేసుకుందా, విజయసాయిరెడ్డి తండ్రా లేకపోతే ఇంకోటి తండ్రా, అదే ఇదే అయిపోయి 3 రోజులు మనం వాగాల. నెక్స్ట్ ఇష్యూ వచ్చేంత వరకు దీని మీద మనం మైలేజ్ తెచ్చుకున్నామా, చూసినా మేము సంకల్ లాగుతున్నాం కాబట్టి చంద్రబాబు సంకల్ లాగుతున్నా డ్యూటీ చేసినామా, ఇది ఒక అలిగేషన్ ఇచ్చినామా, ఒక బురద చల్లినామా, ఒక ఏదైనా లేనిది తీసుకొచ్చి చల్లినామా, అయిపోయి. తర్వాత ఇప్పుడు మనోభావాలు అనేటివి అర్ధగంట ఒక గంట ఉండవు కదండి. మనోభావాలు అనేటివి ఇప్పుడు నిజమైన భక్తుడు రోజు పూజ చేస్తాడు. తిరుపతి లడ్డు అని కాంట్రవర్సీ చేసినాం. ఎందుకు? బాగా ఉండి పూజ చేసుకుంటూ బాగా నిమ్మలంగా ఉండే ప్రజల్ని ఏదో చేయాలా, వాళ్ళ మనసులో ఏదో అలజడి రేపాలని. ఇప్పుడు మనోభావాలు గంట దెబ్బతింటాయండి. తర్వాత ఏమైనా మనోభావాల గురించి సుప్రీంకోర్టు మెట్టుతో కొట్టే లోపల వీళ్ళు డ్రామాలు ఆపినారు. నిజంగా భక్తులు వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. భక్తిని రాజకీయాల కోసం వాడుకోవాలని చూసుకొని సుప్రీంకోర్టుతో మెట్టు దెబ్బలు తిన్నారు. ఇంకా దాని తర్వాత ఆ డ్రామాను పక్కన పెట్టారు. మనోభావాలు ఏమైనా తర్వాత ప్రతిదీ అండి, ఎవ్రీ సింగిల్ ఇష్యూ మన దగ్గర సమాధానం ఉంది. వాళ్ళు చేసేటివన్నీ దొంగ అలిగేషన్స్. ఎందుకంటే మనం ఎప్పుడు అట్లా చేయం. ఇందాక నేను లైవ్లో కూడా ఒక అతను ఎవరో అడిగారు, మనం ఎప్పుడు డిఫెండింగ్ మోడ్ అయినా అటాకింగ్ మోడ్లోకి వెళ్ళమంటే, వాళ్ళు సిగ్గు లేకోకుండా మనుషులై జన్మెత్తిన వాళ్ళు మనుషులనే ఆలోచన వదిలేసి అసలు ఎథిక్స్, ప్రిన్సిపల్స్, మోరల్స్ ఇవేమీ లేకోకుండా గలీజ్గా వాళ్ళు ఇష్టారీతిన బిహేవ్ చేస్తూ ఉంటారు. మనం అది తప్పురా నాయన అని చెప్తాం. ఎందుకంటే మనం అటాకింగ్ మోడ్లో అంటే ఒక రకంగా మన సమస్యలపైన మనం అటాకింగ్ మోడ్లోకి వెళ్ళొచ్చు, కానీ వీళ్ళలాగా పసలేని ఆరోపణలు చేసుకుంటూ మనం అట్లా చేయలేం. అది మన వల్ల కాదు.
ఇప్పుడు మనం ఎన్నిసార్లు అండి చంద్రబాబు నాయుడు మీద మనం లేనివి అలిగేషన్స్ మనం తీసుకొచ్చేసి అని చెప్పండి, మీరే చెప్పండి. మనం 4 ఏళ్ళు అయిపోయింది ఈ రోజుతో. ఎన్నిసార్లు లోకేష్ మీద చంద్రబాబు మీద లేనివి మనం చెప్పాం? జీరో. మనకు అవసరం లేదండి. వై షుడ్ బి వేస్ట్ టైం లైక్ అన్నెసెసరీగా ఏదో తీసుకొచ్చి ఎందుకు చేయాలి? వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఒక్కటన్నా దాంట్లో నిజాలు ఉన్నాయండి? గోరంట్ల మాధవ్ అన్నారు, ఎక్కడ అమ్మాయి ఎక్కడ? రెండోది అంబటి రాంబాబు గారు ఏదో గంట అరగంట ఏదో అన్నాడు, ఎక్కడ అమ్మాయి ఎక్కడ? అవంతి శ్రీనివాస్ గారు మన పార్టీలో ఉన్నప్పుడు అలిగేషన్ చేశారు, ఎక్కడ అమ్మాయి ఎక్కడ? కోనేటి ఆదిమూలం అమ్మాయి బయటకు వచ్చింది. అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది? చంద్రబాబు దగ్గరికి, లోకేష్ దగ్గరికి ఆ వీడియోలు తీసుకెళ్లి చూపిస్తే తిరుపతి హోటల్లో ఇది జరిగింది అని వాళ్ళు పట్టించుకోతే అమ్మాయి బయటకు వచ్చింది. కానీ కోనేటి ఆదిమూలం మీద ఏమైనా యాక్షన్ ఉందా? మొన్న లోకేష్ ఎక్కడో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే కోనేటి ఆదిమూలం ఇద్దరం కలిసి బయటకు వస్తున్నారు. సస్పెండ్ చేసేమన్నారు, అతను బాధిపోతున్నాడు. మళ్ళా నేను అనేది ఈ 3 జరిగిన ఇష్యూస్ అంతగా ఇది ఎందుకు జరగలేదు? కోనేటి ఆదిమూలంది నిన్నటికి నిన్న అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం నాయకుడి కొడుకు